డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఒకే రోజు సాక్షికి 3 ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ దెబ్బకి సాక్షి ఇక క్లోజ్, ఫినిష్, మూసేసుకొని వెళ్ళిపోవటమే అనే ఒక ప్రచారం అయితే విస్తృతంగా నడుస్తోంది. దీంతో పాటుగా సాక్షిని అలా లేపి నిల్చోబెట్టిన ఈశ్వర్ కూడా సాక్షిని వదిలి వెళ్ళిపోతున్నాడనే పుకారు కూడా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈశ్వర్ ఎందుకు వెళ్ళిపోతున్నాడు, లేదు అసలు ఈ సాక్షికి తగిలిన ఆ 3 ఎదురు దెబ్బలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ లోపుగా మీరేమనుకుంటున్నారు, ఆ దెబ్బలు ఏమిటి అనేది కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటుగా ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా అప్డేటెడ్ వీడియోలు మొత్తం మీ దరికి చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజున సాక్షికి 3 ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకటి ఢిల్లీ హైకోర్టులో తగిలింది. ఫస్ట్ దెబ్బ ఇదే. ఎందుకంటే గత కొన్ని రోజుల కిందట సాక్షిలో బోలేబాబా డైరీకి అలాగనే హెరిటేజ్ డైరీకి లింక్ ఉంది. బోలేబాబా డైరీ వెబ్సైట్లో హెరిటేజ్ పేరును ఉదహరిస్తూ వాళ్ళు చేసిన ఒక కథనం మీద 100 కోట్ల రూపాయలకి డెఫమేషన్ సూట్ ఢిల్లీ హైకోర్టులో వేశారు. ఆ దెబ్బకి సాక్షికి నోటీసులు ఇవ్వడంతో పాటుగా కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా పరిశీలించిన మీదట ఇమ్మీడియట్గా ఈ సోషల్ మీడియాలో ఉన్నాయి కానీ, లేకపోతే టీవీల్లో ఉన్నాయి కానీ, ఆ వీడియోలు మొత్తం తీసేయాలి, లేకపోతే మెటా ద్వారా కానీ, ఫేస్బుక్ లేకపోతే గూగుల్ని ఆశ్రయించి కానీ, యూట్యూబ్లో ఉన్న లింకులు, ఇతరత్రా ఉన్న లింకులు మొత్తం మేమే దగ్గరుండి తొలగించాల్సి వస్తుంది అనే వార్నింగ్ కూడా ఇచ్చారు. హెరిటేజ్కి బోలేబాబా డైరీకి ఉన్న సంబంధాన్ని ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు అనేది ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో తేలాల్సిన అంశం. నోటీస్ ఇచ్చారు కాబట్టి దానికి వీళ్ళేం సమాధానం చెబుతారో కూడా చూడాలి. కాకపోతే ఇక్కడ కల్తీ నెయ్యిలో బోలేబాబా పేరు చాలా విస్తృతంగా వినపడింది. ఆ బోలేబాబా పేరు బోలేబాబా ఆర్గానిక్స్, ఆ డైరీ పేరు అది. వాళ్ళు నెయ్యే కాని నెయ్యిని సప్లై చేశారు టీటీడీకి. ఇక హెరిటేజ్ తోటి సంబంధాలు కలిగిన బోలేబాబా డైరీ మరొక డైరీ. 2 వేరు డైరీలు ఒకే పేరు మీద ఉన్నాయి. అలా ఉన్న కారణాన్ని చూపిస్తూ సాక్షి ఒక విచిత్రమైన కథనాన్ని తయారు చేసింది. బోలేబాబా అనే పేరు మాత్రమే వేస్తూ ఈ నెయ్యి కల్తీని హెరిటేజ్కి అంటగట్టే ప్రయత్నం ఒకసారి జరిగితే, తరువాత మళ్ళీ ఈ హెరిటేజ్ డైరీకి ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇందాపూర్ డైరీ ద్వారా హెరిటేజే కల్తీ నెయ్యిని సప్లై చేసింది అని మరొక స్క్రిప్టు. దాని మీదట ఈ రోజున బొత్స సత్యనారాయణకు కావచ్చు, జగతి పబ్లికేషన్స్కి కావచ్చు, సాక్షి టీవీ యాజమాన్యానికి కావచ్చు, ఇంకా మిగతా ఈ దీనిపైన ఎవరైతే మాట్లాడారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళందరికీ దాదాపుగా 8 మందికి ఈ రోజున మళ్ళీ నోటీసులు ఇచ్చారు. దీనిపైన వివరణ చెప్పాలని లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ఇక ఇదే కాకుండా ఎందుకు ఊరుకోవాలి, తగుదనమ్మా అని ఆయన్ని కూడా గెలిగితే ఆయన కూడా మన మీద ఏదో కేసు పెడతాడు, ఆయన కూడా మనకు ఒక లీగల్ నోటీస్ ఇస్తాడు కదా అని రఘురామకృష్ణరాజును కూడా గెలికారు. ఆయన్ను కూడా ఉండిలో మరి టీడీపీ వర్గపూర్ ఒకటి ఉందని, అందులో మొన్ననే ఒక వీడియో రిలీజ్ చేసిన వ్యక్తిని ఈయన రఘురామకృష్ణరాజు గారు చంపేస్తానని బెదిరించాడు అని ఒక కట్టు కథని అల్లి సాక్షిలో ప్రసారం చేస్తే దాని మీద రఘురామకృష్ణరాజు కూడా ఈ రోజున లీగల్ నోటీస్ ఇచ్చాడు. దీంతో పాటుగా మండలిలో బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఈ కల్తీ నెయ్యి మీద ఖచ్చితంగా చర్చ చేపట్టాల్సిందే అని వాయిదా తీర్మానం ఇస్తే, వాళ్ళే తొక్కున్నట్టు, వాళ్ళు నుంచున్న నిచ్చెన్ని వాళ్లే పడేసుకున్నట్టుగా మరొక సభ్యుడు వచ్చి మరొక దాని మీద వాయిదా తీర్మానం ఇచ్చాడు. వెరసి 2 వాయిదా తీర్మానాలని మరి మండలి చైర్మన్ ఆమోదించలేదు. మరి ఇందులోనూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలితే ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రెస్ మీట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. దాంతోపాటుగా ఇంకా ఈ అప్పుల గురించి కానీ వీటన్నిటి గురించి ఈరోజు సాక్షిలో మెయిన్గా వచ్చిన కథనం దాని మీదనే. కూటమి దీంట్లో అప్పులు చేసే దాంట్లో ఏ రకంగా
ముందంజలో ఉంది, వాళ్ళు తనకంటే ఎన్ని ఎక్కువ అప్పులు చేశారు అనేది ఆయన ఇష్టానుసారం కొన్ని నెంబర్లు చూపిస్తూ కొన్ని రికార్డెడ్ వీడియోలని బయటకు వదులుతూ ఉన్నాడు ప్రెస్ మీట్ పేరుతోటి. యాక్చువల్గా ఈ మాటని హెరిటేజ్కి, బోలేబాబా డైరీకి, హెరిటేజ్కి, ఇందాపూర్కి ఉన్న సంబంధాలతోటి కల్తీ నెయ్యిని తీసుకొచ్చి ఆ మకిల్ని హెరిటేజ్కి కూడా పూసే ప్రయత్నం గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడున్నాడు. కాబట్టి ఆయనకు కూడా ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు. వెరసి చూస్తే భారతీకి ఒక లీగల్ నోటీసు, సాక్షికి ఒక లీగల్ నోటీసు, దాంతోపాటుగా మళ్ళీ బొత్స సత్యనారాయణకు ఒక లీగల్ నోటీసు, మొత్తం అంతా అస్తవ్యస్తం కుంపై కూర్చుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ సిట్టు తమకు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొంచెం కాచి కాపాడటానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఈ క్లీన్ చిట్ మీద మాట్లాడకుండా జంతు కొవ్వు లేది, జంతు కొవ్వు ఉందన్నాడుగా చంద్రబాబు నాయుడు, అదేమంటే తర్వాత టాయిలెట్ క్లీనర్ కూడా ఉందన్నాడు కదా. ఇంకా టీడీపీ కార్యకర్తలు లేకపోతే టీడీపీ ఫాలోవర్స్ నాకు ఫోన్లు చేసి ఇంకా ఏదేదో కలిసిందని నువ్వు చెప్పవేంట్రా అని నన్ను బెదిరిస్తూ ఉన్నారు. నేను లోకేష్కు ఫోన్ చేశాను, లోకేష్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు, ఇట్లాంటివన్నీ చెప్పి మళ్ళీ కల్తీ నెయ్యి గురించి మాట్లాడటం చంద్రబాబు తప్పు అని ఒక రకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వెరసి ఇప్పుడు సాక్షి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తులు కావచ్చు, ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్కి అంటించే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాంట్లో ఇందాపూర్ డైరీ కూడా ఒక వివరణ ఇచ్చింది. దాంతోపాటుగా ఇందాపూర్ డైరీ కూడా ఇప్పుడు మేమే ఆ కల్తీ నెయ్యిని సప్లై చేశాము అని ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రచారానికి వాళ్ళు లీగల్ నోటీసులకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుకు కనిపిస్తున్నాయి అనేది కూడా ఒక వార్త బయటకు వినిపిస్తుంటే, ఇన్నిటి మధ్య ఇక నేను ఇందులో ఏం పని చేస్తాను అని ఈశ్వర్ తప్పుకున్నాడు అనే ఒక ప్రచారం అయితే విస్తృతంగా నడుస్తుంది. కాకపోతే ఈశ్వర్ ఇట్లాంటి వాటికి తప్పుకొని వెళ్ళిపోతాడా అనే దాంట్లో అయితే అనుమానమే ఉంది. అలా వెళ్ళే వ్యక్తి ఏం కాదు. ఇంకా గట్టిగా నేను ఎలా పోరాడతానో చూడండి, మా సాక్షిని ఎలా నిలబెట్టుకుంటానో చూడండి అని తెగించి మాట్లాడే వ్యక్తే. కాకపోతే మరేమైనా పర్సనల్ పనులు ఉన్నాయా, లేదు కాదు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇంకా ఏదైనా పర్సనల్ పని అప్పచెప్పాడా? మొన్ననే ఒక వార్త బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ని మెయింటైన్ చేసి చెత్తను మొత్తం ప్రజల మీద పారబోసినట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక 100 వెబ్సైట్లు, ఒక 100 యూట్యూబ్ ఛానల్స్, ఒక 100 ఇన్స్టాగ్రామ్లు ఇలాగా మళ్ళీ ప్రబలంగా వాటన్నిటినీ పెంచి పోషించి మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయానికి వాళ్ళని బాగా హైప్ చేయటం కోసం చేస్తున్న పనికి ఏమన్నా ఈశ్వర్ని పంపించారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు 100 కోట్ల రూపాయలకి ఢిల్లీలో పడిన ఈ డెఫమేషన్ సూట్లో మరి సాక్షికి నోటీసులు ఇచ్చారు. మరి బోలేబాబా డైరీ గురించి ఇప్పుడు సాక్షి ఏం సమాధానం చెబుతుందనే దాని మీద 100 కోట్ల డెఫమేషన్ సూట్ ఆధారపడి ఉంది. ఇంక ఇది కాకుండా బయట విస్తృతంగా కూడా ప్రచారంలో ఉన్నది ఏమిటి, సాక్షి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు ఎలాంటి అబద్ధాలే చెబుతారు తప్ప వాళ్ళు ఏ రోజు పనికొచ్చే పని చెయ్యరు అనేది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.